జై రాధాకృష్ణ. ఈరోజు మార్చి నెల 2026 సంవత్సరం మీనరాశి ఫలితాలు మరియు పరిహారాలు చూద్దాము. వ్యక్తిత్వం ప్రశాంతత, ఆకర్షణీయమైన మరియు దౌత్య వ్యక్తిత్వం, గంభీరత మరియు పరిణితితో ఉంటారు. భావోద్వేగపరంగా లోతైన మరియు సహజమైన కానీ సంయమనంతో కనిపించవచ్చు. బలమైన ఆధ్యాత్మిక కోరిక మరియు దాచిన లేదా విదేశీ విషయాలపై ఆసక్తి ఉంటుంది. కుటుంబ జీవితం, కుటుంబ వాతావరణం సాధారణంగా మద్దతు ఇస్తుంది. ప్రయాణం లేదా వృత్తి కారణాల వల్ల అప్పుడప్పుడు దూరం లేదా విడిపోవడం జరుగుతుంది. వయస్సుతో పాటు కుటుంబం పట్ల బాధ్యతలు పెరుగుతాయి. తల్లి తెలివైనది, మతపరమైనది లేదా రక్షణాత్మకమైనది కావచ్చు. తల్లితో బలమైన భావోద్వేగ అనుబంధం ఉంటుంది. తల్లి ద్వారా ఆస్తి లేదా ఇంటికి సంబంధించిన ప్రయోజనాలు సాధ్యమవుతాయి. పిల్లలు తెలివైన వారు మరియు ఆధ్యాత్మికంగా మొగ్గు చూపేవారు కావచ్చు. పెంపకంలో విద్య మరియు నైతిక విలువలపై దృష్టి పెట్టండి. పిల్లల ఆరోగ్యం లేదా విద్య గురించి అప్పుడప్పుడు ఆందోళన ఆవశ్యకత. ఆరోగ్య సమస్యలు, నిద్ర సమస్యలు, ఆందోళన లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు, పాదాలు, కళ్ళు లేదా రోగనిరోధక వ్యవస్థ సున్నితత్వం ఉంటుంది. రక్తపోటు మరియు వాపును నియంత్రించాల్సిన అవసరం ఉంది. వివాహ జీవితం, భాగస్వామి ఆచరణాత్మకంగా మరియు బాధ్యతాయుతంగా ఉండవచ్చు. అపార్థాలను నివారించడానికి భావోద్వేగ అవగాహన అవసరం. విదేశీ సంబంధాలు లేదా సుదూర సంబంధాలు సాధ్యం. ఉద్యోగస్తులు, ఆసుపత్రులు, ఐటీ, ఆర్థిక లేదా ఆధ్యాత్మిక సంస్థలకు అనుకూలం. విదేశీ కంపెనీలు లేదా రిమోట్ పాత్రల్లో పనిచేసే అవకాశం ఉంది. వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు కానీ స్థిరంగా ఉండవచ్చు. వ్యాపారస్తులు, విదేశీ వాణిజ్యం, దిగుమతి ఎగుమతి అనుకూలంగా ఉంటుంది. దాచిన ఆర్థిక నష్టాలను నివారించండి. భాగస్వామ్యాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలి. రాజకీయ నాయకులు లేదా ప్రజా జీవితం, మృదువుగా మాట్లాడే కానీ వ్యూహాత్మక వ్యక్తిత్వం ఉంటుంది. సేవ ఆధారిత నాయకత్వ శైలి. గుర్తింపు నాటకీయంగా కాకుండా నిశ్శబ్దంగా రావచ్చు. నివారణలు, శనివారాల్లో పేదలు లేదా వృద్ధులకు సహాయం చేయండి. రోజువారీ జీవితంలో క్రమశిక్షణను కొనసాగించండి. స్త్రీలను గౌరవించండి మరియు శుక్రవారాల్లో తెల్లటి స్వీట్లు లేదా బట్టలు దానం చేయండి. గురువారం గురువును పూజించండి లేదా పసుపు రంగు వస్తువులను సమర్పించండి. ఆకుపచ్చ కూరగాయలు దానం చేయండి లేదా విద్యార్థులకు పుస్తకాలతో సహాయం చేయండి. మంగళవారం హనుమంతుడిని పూజించండి మరియు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయండి. మా వీడియోస్ని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.